మెదడును ఎలా శిక్షణ ఇవ్వాలి? మంచి అలవాట్లను అలవర్చుకోవడం ఎలా? మనం ఎన్నో మంచి అలవాట్లను మొదలుపెట్టాలని అనుకుంటాం, కాని వాటిని కొనసాగించడం కష్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం మన మెదడు పాత అలవాట్లకు బానిసగా మారిపోవడం. అయితే సరైన పద్ధతులు పాటిస్తే మెదడుకు శిక్షణ ఇచ్చి కొత్త అలవాట్లను సులభంగా అలవర్చుకోవచ్చు. చిన్నగా మొదలుపెట్టండి. ఒకేసారి పెద్ద మార్పులు చెయ్యాలని ప్రయత్నించడం వల్ల మెదడు దానిని వ్యతిరేకిస్తుంది. ఉదాహరణకు, 1 గంట వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తే కేవలం 5 నిమిషాలు మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచండి. చిన్న చిన్న అడుగులతోనే పెద్ద మార్పులను సాధించవచ్చు. క్యూ రొటీన్ రివార్డ్ అంటే సంకేతం పని ఫలితం విధానాన్ని అనుసరించండి. అలవాట్లు ఒక సైకిల్లా పనిచేస్తాయి. సంకేతం అంటే క్యూ, ఉదాహరణకు అలారం మోగడం. పని అంటే రొటీన్, దాని తర్వాత మీరు చేసే పని, ఉదాహరణకు ఫోన్ చూడడం. ఫలితం అంటే రివార్డ్, ఆ పని వల్ల కలిగే ఫీలింగ్, ఉదాహరణకు రిలాక్స్ అయినట్లు అనిపించడం. ఈ సైకిల్లో చెడు అలవాటును మంచి అలవాటుతో దార్తీ చెయ్యాలి. అలారం మోగగానే ఫోన్ చూసే బదులు వెంటనే 1 గ్లాసు నీళ్లు తాగడం మొదలుపెట్టండి. ట్రిగ్గర్స్ను ఉపయోగించండి. ఇప్పటికే ఉన్న ఒక అలవాటును కొత్త అలవాటుకు అనుసంధానం చెయ్యండి. ఉదాహరణకు, కాఫీ తాగిన తర్వాత 10 స్క్వాట్స్ చేస్తా, లేదా పుస్తకం చదివిన తర్వాత 1 గ్లాసు నీళ్లు తాగుతా అని ఒక లింక్ పెట్టుకోండి. ఈ ట్రిగ్గర్స్ మెదడుకు కొత్త అలవాటును గుర్తుంచుకునేలా చేస్తాయి. మీకు మీరు రివార్డ్ చేసుకోండి. మెదడుకు రివార్డ్లు అంటే చాలా ఇష్టం. ఒక మంచి పని చేసిన తర్వాత మీకు ఇష్టమైన పాట వినడం లేదా ఒక చిన్న చాక్లెట్ తినడం వంటివి అలవాటుకు మరింత బలం చేకూరుస్తాయి. స్థిరత్వం ముఖ్యం. నిలకడగా ఉండటమే కీలకం. రోజుకు 1 గంట వ్యాయామం చేసి ఆ తర్వాత వదిలేసే కన్నా ప్రతిరోజూ 10 నిమిషాలు క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం. మనశ్శాస్త్ర ప్రకారం ఒక పనిని 21 రోజులు వరుసగా చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. చెడు అలవాట్లను మార్చివేయండి. చెడు అలవాట్లను ఒక్కసారిగా మానేయడానికి ప్రయత్నించే బదులు వాటిని మంచి అలవాట్లతో భర్తీ చెయ్యండి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉంటే అదే సమయంలో 5 నిమిషాలు ధ్యానం చేయడం మొదలుపెట్టండి. మీ జీవితాన్ని నిర్ధారించేది మీ అలవాట్లే. ఈ చిన్న చిన్న పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే మీ మెదడును మీరు కోరుకున్న దారిలో నడిపించవచ్చు. ఈరోజే ఒక మంచి అలవాటును మొదలుపెట్టండి. దానిని 21 రోజులు స్థిరంగా పాటించండి. అప్పుడు అది మీకు సహజంగా మారిపోతుంది. చూశారుగా, మంచి అలవాట్లు పెంచుకోవడం చాలా సులభం. కాకపోతే కొంచెం ఓపిక, పట్టుదల కావాలి. మీరు చెయ్యాల్సింది ఒకటే, ఈ రోజునుంచి ఒక మంచి అలవాటును ఎంచుకోండి. అది రోజూ 5 నిమిషాలు నడవడం కావచ్చు, 1 పేజీ పుస్తకం చదవడం కావచ్చు. ఏది ఎంచుకున్నా దాన్ని 21 రోజులు క్రమం తప్పకుండా చేయండి. మీరు అనుకున్న దానికంటే వేగంగా మీ మెదడు దాన్ని సహజంగా అలవాటు చేసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వారికి షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన కంటెంట్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.